చేస్తారు అధికారికంగా, ఇది మాట రూపం కాదు, మీరు నమ్మాలి. ఇది ప్రభుత్వం ఒక గెజిట్ చేసి 679 జీవో నంబర్ ద్వారా ఈ కమిటీలో కేకే గారిని, కేశవరావు గారిని చైర్మన్ గా, సభ్యులుగా మంత్రులని పొన్నం ప్రభాకర్ గారిని, ఎమ్మెల్సీ కోదండ రామ్ గారిని, రాము నాయక్ గారిని, దయానంద్ గారిని, శోభరెడ్డి గారి, ఈ విధంగా 5 మంది కమిటీలో మెంబర్గా సభ్యులుగా పెట్టారు. ఈ సభ్యులు వాస్తవానికి కింది స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, లేదా గ్రామ స్థాయిలో కావచ్చు, ఉద్యమకారుని ఏ విధంగా గుర్తిస్తారు, ఏ విధంగా వీరికి చేస్తారు, దీనికి ఏదైనా ఉన్నదా, కొలబద్దం ఉందా, ఏదైనా చేయడానికి విధానాలు ఉన్నాయా అంటే ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ ఎదురుగా, సచివాలయం ఎదురుగా ఒక అమరణ దీపం కింద ఒక ఆఫీస్ పెట్టినారు. మేము అదే అన్నా మనం విమర్శించుడు తీసేసి ఈ రోజు ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది, ప్రభుత్వం ఒక జీవో ద్వారా ఒక కమిటీ వేసింది. మనందరం ఫస్ట్ మన ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గం ఎలాంటిదంటే ఇక్కడ మినీ ఇండియా కల్చర్, ప్రతి ఒక్కరి ఉద్యమం ఇక్కడి నుంచి చాలా స్ఫూర్తి అవుతుంది. మనం ఉప్పల్ నియోజకవర్గం నుంచి, అఖిలపక్షం నుంచి మన దగ్గర ఉన్న 150 మంది 200 మంది దాకా వెళ్తారు. దీంట్లో వివిధ వాళ్ళు జైలు పోయిన వాళ్ళు ఉన్నారు, వివిధ అమరులైన కుటుంబాలు ఉన్నారు. ఇచ్చిన వీళ్ళు కూడా 4-5 రకాల ఉద్యమకారులని ఏ విధంగా మేము గుర్తిస్తాం. అమరులైన కుటుంబాలు వారు ఫస్ట్ కేటగిరీ, జైలు పోయి జైలు శిక్ష పొందిన వాళ్ళు 2వ కేటగిరీ, ఉద్యమంలో పోలీసు లాఠీ దెబ్బలతో తిన్న స్వల్పంగా చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయినవని 3 దాంట్లో, మరో 4వ దాంట్లో 2001 నుంచి 2014 వరకు కూడా ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరున్నారో వారందరూ కూడా ఈ విధమైన విజయంగా చెప్పారు. మనం అదే చేద్దాం. రేపు మనం అడగడం తప్పుంటుంది, నువ్వు ఇస్తా అన్నావు కానీ పేరు మాత్రం కాలం చేస్తున్నావా, రాజకీయ లబ్ధి గురించి మమ్మల్ని మరోసారి మోసం చేస్తున్నావా? మేమందరం కూడా మన ఉద్యమకారులు, ఈ టీవీ ద్వారా, ఇక్కడ వచ్చిన వాళ్ళ ద్వారా మేమేమన్నా మీరు ఒక పర్సనల్ గా మీరు చేసిన ఒక లెటర్ రాయండి, నేను పలానా పేరు, నా ఆధార్ నంబర్ ఇది, నేను ప్రాంతం ఇది. ఆ తర్వాత మీరు ఉద్యమంలో పాల్గొన్న కేసుకి జిరాక్స్ ఫైల్ ఒకటి మీరు చేసిన పేపర్ కటింగ్ ఉండే ఉద్యమంలో ఇవి రాసి చట్టపరిచి ఇక్కడ ఉప్పలు కొట్టియండి. మేము దీన్ని తీసుకెళ్లి అక్కడ కమిటీ ద్వారా పొన్నం ప్రభాకర్ గారికి, వీలైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ప్రతి ఉద్యమకారునికి ఉప్పల్లో 250 గజాలు కానీ వారి అరువులకు దేనికి అవుతాయి కానీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం, మేము ముందుంటాం. మీరు చేయాల్సింది మీ కష్టాన్ని, మీరు చేసిన ఉద్యమాన్ని ఒక పేపర్ పరంగా మాకు ఆధారంతో పాటు ఈ కమిటీకి ఇవ్వండి. ఇచ్చినాక మేము పెట్టినాక మీరు కూడా స్వయంగా ఇండివిజువల్ కూడా తీసుకెళ్లి అక్కడ చూపిస్తాం, చేస్తాం. ఎందుకంటే మాటలు చెప్పుడు, మీటింగ్ పెట్టుడు సరిపోదు. మేమన్నా ఆధారాలతో పాటు మీరు ఇచ్చేస్తే వచ్చిన వారే సరే 150 మంది 200 మంది అవుతుంది. మనం వాస్తవాన్ని కూడా ఇస్తాన్న పెద్ద మనిషి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా మనం తీసుకెళ్ళి చెప్తాం. ఉన్నాం ప్రభాకర్ సార్, మీరు జిల్లా స్థాయిలో చేస్తారా, నియోజకవర్గం చేస్తారు, కానీ మేము మొదటికి వచ్చినాం, ఒక ఫార్మాట్ వచ్చినాం, ఒక విధానంతో వచ్చినాం. మా నియోజకవర్గంలో 150 మంది ఉన్నారు, 150 మంది సాక్ష్యాలతో పాటు ఈ ఉద్యమం చేసిండు, ఈ పేపర్ కటింగ్ ఉంది, ఈ ఉద్యమం చేసిండు, ఈ ఎఫ్ఐఆర్ ఉంది, ఈ ఫోటో ఉంది, ఆయన ఇంటి పేరు ఇది, ఇవి డూప్లికేట్ కావు, ఆయన పేరు, ఆయన ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు ఆధారించి చూసి సరైన ఇస్తున్న మాట మీరు పూర్తి స్థాయిలో వాళ్ళు 200,000 రూపాయలు ఇస్తారా, 225 పెన్షన్ ఇస్తారా, ఇంకా ఎలాంటి గుర్తింపు కార్డు ఇస్తారో ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రేపు మీరు మాట ఇచ్చి మాట తప్పిన వారు రేపు వచ్చే జనరల్ ఎలక్షన్ లో మరోసారి మీరు ఉద్యమకాలం మోసం చేస్తే దానికి ప్రతిఫలం మీ ప్రభుత్వంపై భారీ ఎత్తున మూల్యం చెల్లించవలసి వస్తుందని మనం మర్యాదపూర్వకంగా చెప్పడం. మనందరూ కూడా వచ్చిన ప్రతి ఉద్యమకారానికి మేము ఎదుర్కొంటాం, మేము మీ న్యాయం చేయడానికి మీ ముందరులో ఉంటాం. ఆ రోజు ఉద్యమంలో ఏ విధంగా ముందు ఉండి మీ అందరినీ ఉద్యమంలో స్ఫూర్తిగా పోయినామా, ఈ రోజు కూడా మీకు లబ్ధి పొందించాలి. ప్రభుత్వం నుంచి వచ్చే హామీ మీ దగ్గరికి మీకు ఇప్పించేదాకా మేము కూడా మీ ఎప్పుడు ఉంటాం. మీరు చేయాల్సింది ఏంటంటే నిర్లక్ష్యం చేయొద్దు, మీ కోటి వారికి చెప్పండి. ఎందుకంటే 12 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎవరు మమ్మల్ని ఎవరు చూడరు అని మానసికంగా చాలా మటుకు డిప్రెషన్ అయిపోయినారు. ఉద్యమకాలంలో మనం పట్టించుకోలేరు, కేవలం రాజకీయంగా ఆర్థికంగా డబ్బున్నవారిని పట్టించుకుంటారు, మమ్మల్ని పట్టించుకుంటారు. కానీ మనం చేసిన కష్టాన్ని మనం పొందాలంటే కొద్దిగా ఓర్పుతాం. నేను ముందు ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఉపయోగించుకొని ప్రభుత్వం తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పుడు చేయడానికి పూర్తిగా నాతో పాటు అన్న సీమసీరన్న అన్నాడు. సీమసీరన్న కూడా నిరంతర పోరాటం. ఎందుకు చెప్తుంటే మనం ఒక్కరంగా ఇట్లా వాస్తవానికి కూడా హైదరాబాద్ చుట్టుముట్టు మంచి ఉద్యమం కనిపించిందంటే కేవలం ఒక
ఒక శివశీలన ఉద్యమకారుల వారు ఒక్కటే. కాబట్టి అలాంటి వాళ్ళ అండా కూడా తీసుకున్నాం. అన్నా మేము నియోజకవర్గ స్థాయికి ఇస్తున్నాం, మీ సలహా కావాలి, మీ సూచన కావాలి, మీ ఆధ్వర్యంలో ఫస్ట్ ఒక నియోజకవర్గాన్ని మీరు ఇప్పించే ప్రయత్నం చేయండి. 1000 మందికి తర్వాత ఇప్పిస్తారు కానీ ఫస్ట్ అయితే మేము ముందు వస్తున్నాం కదా, ముందు వస్తున్నాం కదా, మాకు చేస్తే మీకు నిబంధన ఉంటుంది. మరి వాస్తవం కదా, ఇచ్చిన రోజాని మాలాగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఉద్యోగాలు వస్తారు, లబ్ధి పొందుతారు. దయచేసి ఈ విషయాన్ని గమనించి మీరు వీటిని ఫాలో చేయాల్సి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. అన్నది లాస్ట్ ఈ చిన్న ఇది ఏమైంది అంటే ఉప్ప నియోజకవర్గంలో మా మిత్రులందరూ కూడా తెలుసుకోవాలి. మనము కేవలం కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధా సంఘాలే కాకుండా ప్రెస్ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఒక సురేష్ అన్న కానీ, విద్రి సురేష్ దండు కానీ, అదే జీటీవీ సీన్ అన్న కానీ, సాక్షి టీవీ రిపోర్టర్ రవి కానీ, అదే విధంగా శ్రీహరి ఈనాడు పేపర్ శ్రీహరి కానీ, ఈ విధంగా పేపర్ వాళ్ళు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, కొందరు పోలీస్ కానిస్టేబుల్ కూడా మాతో పాటు సహకరించి వాళ్ళు ఉద్యోగాలు పడుతున్న సందర్భం ఉన్నాయి. దయచేసి మీరు కూడా రండి. ఎందుకంటే మనం పోకపోయినప్పుడు డూప్లికేట్ వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి మీరందరూ రావాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా చీమసీన గారిని మాట్లాడమని థ్యాంక్ యూ అండి.